ఆనంద, శరణ్య వీళ్ళంతా కూడా రోహిత్ చనిపోయాడు అనుకుని బాధపడుతూ ఉంటారు. అనన్య తెల్ల చీర కట్టుకొని రోహిత్ కోసం ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక వ్యక్తి ఆనంద వాళ్ళ ఇంటికి వచ్చి రోహిత్ సార్ చితాభస్మం అని చెప్పి ఇస్తూ ఉంటే ఇకప్పుడు అనన్య ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఆ చితాభస్మాన్ని తీసుకొని రోహిత్ ఫోటోని ఒక చోట ఉంచి ఆ ఫోటోకి బొట్టు పెట్టి దండ వేసి చితాభస్మాన్ని అక్కడ పెడుతూ ఉంటుంది. శరణ్య, ఆనంద వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అనుకోకుండా అనన్య చేతుల నుండి ఆ చితాభస్మం జారి కింద పడిపోతుంది. ఇక దాంతో అది చూసిన శరణ్యకు రోహిత్ నిజంగా చనిపోలేదని అర్థమవుతుంది. అనన్య బొట్టు పెట్టబోతూ ఉంటే ఆగు అంటూ గట్టిగా అరుస్తూ బతికి ఉన్న బావగారి ఫోటోకి ఆ బొట్టు ఎందుకు, దండ ఎందుకు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఏమంటున్నావు నువ్వు? రోహిత్ బతికి ఉన్నాడా అని చెప్పి ఆనంద్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అవునత్తయ్య గారు, బావగారు బతికే ఉన్నారు. బావగారి చితాభస్మంతో పాటు అస్థికలు ఉండాలి కదా, మరి అస్థికలు లేవంటే బావగారు బతికే ఉన్నట్టు కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య శరణ్యకు నిజం తెలిసిపోయినందుకు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత అనన్య అదే వైట్ శారీతో రోహిత్ దగ్గరికి వెళ్తుంది. రోహిత్ని అనన్య ఒక చోట కట్టి ఉంచుతుంది. ఏయ్, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు, నన్ను వదిలేసే అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు అనన్య ఆస్తి పేపర్స్ని రోహిత్ ముందుకి తీసుకుని వెళ్ళి రోహిత్తో సంతకం పెట్టించుకొని ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద భైరవి, శరణ్య ఇద్దరు కలిసి రోహిత్ని ఏ విధంగా కాపాడుకుంటారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.